అందరికీ నమస్కారం. ఆర్టీసీ బస్సుకి ప్రమాదం 40 మంది సజీవ దహనం. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. అయితే మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఈ పూర్తి వివరాలను మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 48 మందితో ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. అయితే దీంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. అయితే టబాస్కో రాష్ట్రంలోని శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడంతో 38 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 30 మందికి చెందిన అవశేషాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేపట్టినట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే ఇదంతా కూడా పక్క దేశంలో జరిగింది. ఇటువంటి ప్రమాదాలు మన భారతదేశంలో కూడా అవ్వకుండా మన దేశం అయితే నిర్మూలన కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా గతంలో కూడా చాలా బస్సులు అంటే ప్రైవేటు బస్సులు కూడా చాలా ఇలాగ అగ్నికి ఆహుతవడం, చాలామంది సజీవ దహనం అవ్వడం చూసాం. వాళ్ళందరూ కూడా బస్సు వెనక భాగంకి వెళ్ళి మొత్తం అందరూ చనిపోవడం ఇటువంటి చాలా పెద్ద సంఘటనలు అయితే అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగినాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటపల్లి నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.